హలో, అందరికీ నమస్తే. ఐఎమ్ గోపాల్ కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్. ఈరోజు మనం పేదరికం అనే అంశానికి సంబంధించిన వివిధ అందులో ఉండే కాన్సెప్ట్ కానీ అంటే భావనలు మరియు పేదరికానికి గల కారణాలు, అదేవిధంగా పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అనే అంశాలను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, వాట్ ఈస్ ద టుడేస్ టాపిక్? ద పావర్టీ, ద కాన్సెప్ట్, రీజన్స్ అండ్ మెజర్స్ ఫర్ ఎరాడికేషన్. ఓకే, సో మనందరికీ తెలుసు, పేదరికం అనేది భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో ఒకటి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారత కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి వివిధ పథకాలను అమలు చేయడం, వివిధ రకాల వ్యూహాలను అమలు చేయడం అనేది జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటికీ కూడా భారతదేశంలో పేదరికం అనేది ఒక ప్రధానమైన సమస్యగానే ఉంది. అయితే పేదరికం అనగానే మనకు చాలామంది ఒకే రకంగా భావిస్తూ ఉంటారు. కానీ పేదరికం అనేది మనం ఒక రెండు రకాల భావనలను మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటిది ఏంటిదంటే నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ. ద సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికం. ఏంటి పావర్టీ అంటే పేదరికానికి సంబంధించిన రెండు భావనలు ఏంటివి? ఒకటి నిరపేక్ష పేదరికం, రెండవది సాపేక్ష పేదరికం. ఓకే, ఇందులో ఒక్కొక్క దాని యొక్క అర్థాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిది ఏంటిది? అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం. ఓకే, సాధారణంగా ఈ నిరపేక్ష పేదరికం అంటే మన కంటికి కనబడే సాధారణమైన పేదరికం. ఓకే, ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ మినిమమ్ నీడ్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ అవర్ లైవ్లీహుడ్. ఓకే, అంటే ఒక మనిషి జీవించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు లేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ఏంటి? ఒక మనిషి జీవించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అని అంటాం. ఓకే, దెన్ వాట్ ఆర్ దోస్ మినిమమ్ నీడ్స్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, clothing, shelter. These are very essential and these are very important for every livelihood. ఓకే, అయితే ఈ మూడు ముఖ్యమైన అవసరాలు తీరలేని స్థితిలో ఒక మనిషి ఉన్నాడు అంటే అతడు నిరపేక్ష పేదరికంతో బాధపడుతున్నాడు అని మనం చెప్పవచ్చు. ఏమేంటివి? తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. ఓకే, రోటీ, కపడా ఔర్ మకాన్. ఈ మూడింటిని ఒక వ్యక్తి పొందడానికి అవకాశం లేదు అనుకోండి, అప్పుడు అతడు పేదరికంలో ఉన్నాడు అని మనం చెప్తాం. ఓకే, సాధారణంగా ఈ నిరపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో కానీ లేదా వెనుకబడిన దేశాలలో కానీ ఉంటుంది. ఓకే, ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలంటే ఆసియా ఖండంలోని అనేక దేశాలు, అదేవిధంగా ఆఫ్రికా ఖండ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకే, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా, సూడాన్, ఈజిప్ట్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఎలాంటి దేశాలు? అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకే, ఈ దేశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే చాలామంది ప్రజలకు కనీస సౌకర్యాలు తీరవు. సో దాంతో ఏంటిదంటే ఈ దేశాలలో ఉండే ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది అబ్సల్యూట్ పావర్టీ అంటే మీనింగ్ అర్థమైంది కదా. ఇక రెండవ రకం ఏంటిది? రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికం. ఏంటి రెండవ రకం భావన? ఏంటిది? రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికం. ఓకే, ఇందులో మనం సాధారణంగా ఇది ఎక్కడ ఉంటుందంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ కాన్సెప్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
అబ్సల్యూట్ పావర్టీకి రిలేటివ్ పావర్టీకి ఉన్న ఒక డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే రిలేటివ్ పావర్టీలో ఉన్న ప్రజలకు కనీస సౌకర్యాలు అందుతాయి కానీ ఇంకా కొన్ని సౌకర్యాలను వాళ్ళు పొందలేని స్థితిలో ఉంటారు. ఉదాహరణకి విద్యా సౌకర్యం, విద్యా వసతులు వాళ్ళకి ఉండకపోవడం, ఆరోగ్య వసతులు వాళ్ళకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం. సో అంటే తినడానికి ఆహారము, ఉండడానికి ఇల్లు లాంటి సౌకర్యాలు ఉంటాయి కానీ ఇతర వ్యక్తులతోటి పోల్చినప్పుడు వీళ్ళ యొక్క స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏమంటున్నాం దీన్ని రిలేటివ్ పావర్టీ. వీఆర్ కంపేరింగ్ ఎ పర్సన్ విత్ అదర్స్ హూ ఆర్ గెటింగ్ హై ఇన్కమ్. ఓకే, సో ద క్వాలిటీ, ద డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ద పూర్ పీపుల్ అండ్ ద రిచ్ పీపుల్. దీన్ని మనం పూర్ పీపుల్కి రిచ్ పీపుల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని మనం ఇక్కడ మెజర్మెంట్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా రిలేటివ్ పావర్టీలో కంపారిజన్ అనేది ఉంటుంది. ఓకే, సో సాధారణంగా రిలేటివ్ పావర్టీ గురించి ఏ దేశాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి? అభివృద్ధి చెందిన దేశాలు. సో ఇట్ ఈస్ మెయిన్లీ ప్రివైల్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, అండ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ బిలో ద స్టాండర్డ్ ఇన్కమ్ లెవెల్ ఆర్ పూర్ పీపుల్. అంటే ఏంది, ఇక్కడ ప్రజలకు కొన్ని సౌకర్యాలు అందాలి అంటే ఒక స్థాయి ఆదాయాన్ని నిర్ణయిస్తాం. ఈ స్థాయి ఆదాయం కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉన్నారనుకోండి, వాళ్ళను మనం రిలేటివ్గా పూర్ పీపుల్ అని చెప్తాం. సో దే ఆర్ లివింగ్ ఇన్ రిలేటివ్ పావర్టీ. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఏంటిది? ఆ స్టాండర్డ్ ఇన్కమ్ వల్ల ఆహారము, వస్త్రాలు, ఇల్లు, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, విద్యుత్తు, రోడ్డు రవాణా సౌకర్యాలు, ఇట్లాంటివన్నిటిని కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో అవన్నీ కూడా అందాలి అంటే ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అంటే ఒక నిర్ణయించబడిన ఆదాయం అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ అంతకంటే తక్కువ ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో, మనం భారతదేశాన్ని తీసుకుంటున్నాం అనుకోండి. భారతదేశంలో ఒక వ్యక్తి సంతోషంగా ఆత్మాభిమానంతో బతకాలి అనుకుంటే ఒక సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఉండాలి అనుకోండి. అయితే ఈ ₹1,00,000 ఆదాయం ఉంటే అతడు సంతోషంగా జీవించగలుగుతాడు అని మనం ఒక అజంప్షన్ అనుకుంటున్నాం. ఒకవేళ ఇంతకంటే తక్కువ సంపాదిస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే అతడికి కావాల్సిన కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోతాయి. సో అట్లాంటి వ్యక్తిని మనం ఏమంటాము? సాపేక్షంగా చూసినప్పుడు అతన్ని పేదవాడు అని అంటాం. ఓకే, సో ఇక్కడ రిలేటివ్ పావర్టీలో మనం ఏమేమి తీసుకుంటున్నాము? మినిమం ఫెసిలిటీసే కాకుండా విద్య, వైద్య సౌకర్యాలు, విద్యుత్తు, రోడ్డు రవాణా సౌకర్యాలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకొని ఆ స్థాయిలో వ్యక్తులు లేకపోతే వాళ్ళను పేదవాళ్ళుగా భావిస్తాం. అయితే భారతదేశం లాంటి దేశాలలో మినిమం నీడ్స్ తీరడమే కష్టంగా ఉంది కాబట్టి మనం రిలేటివ్ పావర్టీ గురించి ఇంకా ఆలోచించడం లేదు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ ఆర్ రిలేటివ్ పావర్టీ, వీ కెన్ మెజర్ ద లెవెల్ ఆఫ్ పావర్టీ, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పావర్టీ లైన్. ఓకే, పావర్టీ లైన్ పేదరికపు రేఖ లేదా దారిద్రపు రేఖ అని అంటాం. ఓకే, పేదరికపు రేఖ, దీన్ని దేనికోసం వాడతాం? వి యూజ్డ్ ఇట్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ద పావర్టీ. ఓకే, అంటే పావర్టీ ఈలో ఎంతమంది ఉన్నారు, అంటే పేదరికంతో ఎంతమంది బాధపడుతున్నారు, ఆ దేశంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ పావర్టీ లైన్, పేదరికపు రేఖను ఉపయోగిస్తాం. భారతదేశంలో పేదరికపు రేఖను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఆర్థికవేత్త దండేకర్. ఓకే, దండేకర్ అండ్ రత్ లాంటి ఆర్థికవేత్తలు భారతదేశంలో పేదరికం యొక్క స్థాయిని అంచనా వేయడం అనేది జరిగింది. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత కాలంలో ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఓకే, అయితే పావర్టీ లైన్ ఇక్కడ ఏం చెప్తుంది? ద ఎక్స్పెండిచర్ ఫర్ ఎ మినిమమ్ నీడ్స్ ఇన్ మనీ టర్మ్స్. ఓకే, ద ఎక్స్పెండిచర్ ఫర్ మినిమమ్ నీడ్స్ ఇన్ మనీ టర్మ్స్ అంటే ఇప్పుడు మనిషి జీవించడానికి అవసరమైన
ముఖ్యమైన సౌకర్యాలు ఉన్నాయి కదా, కూడు గూడు గుడ్డ. ఈ మూడింటికి ఎంత అమౌంట్ అయితే అవసరమవుతుందో దాన్ని మనం ద్రవ్య రూపంలో చెప్తాం, అంటే డబ్బు రూపంలో చెప్తాం. అలా ద్రవ్య రూపంలో చెప్పిన దాన్ని మనం పావర్టీ లైన్ అని చెప్పుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో గత ఒక 2 years బ్యాక్ 2018లో భారతదేశ కేంద్ర ప్రభుత్వం పేదరికపు రేఖను నిర్వచించింది. ఎంత అంటే ఒక వ్యక్తి రోజుకు 32 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే అతడు పేదవాడు కాదు అని చెప్పింది. అంటే ఏంటి ఇక్కడ 32 రూపాయలు అనేది పేదరికపు రేఖ. అర్థం చేసుకోండి, 32 రూపాయలు అనేది ఏంటిది ఇక్కడ పేదరికపు రేఖ. అయితే ఎవరైతే రోజుకు 32 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తారో వాళ్ళను పేదవాళ్ళు అంటారు. అర్థమవుతుందా? ఎవరైతే మన భారత కేంద్ర ప్రభుత్వం ఏమని నిర్ణయించింది, 32 రూపాయలను పేదరికపు రేఖ అన్నది. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఒక రోజులో 32 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, అతన్ని పేదవాడు అంటాం. ఒకవేళ ఒక వ్యక్తి 32 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, అతడు పేదవాడు కాదు. ఓకేనా? సో దీంట్లో ఉండే లోపాలు అవి ఇవి అన్ని తర్వాత మనం ఆలోచించవచ్చు. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. పేదరికపు రేఖ అనేది ఏంటిది, ఒక వ్యక్తికి అవసరమైన కనీస సౌకర్యాలకు ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చును ద్రవ్య రూపంలో చెప్పడాన్ని పావర్టీ లైన్, పేదరికపు రేఖ అని అంటారు. ఓకే, సో పావర్టీ లైన్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ భారతదేశంలో పావర్టీ లైన్ యొక్క అమౌంట్ ఎంత అని నిర్ణయించడం జరిగింది, 32 రూపాయలు. ఓకే, the people who are getting income below the line, poverty line, are treated as poor people. ఓకే, సో ఇంతకంటే తక్కువ సంపాదన కలిగి ఉన్న వ్యక్తులను మనం పేదవాళ్ళుగా భావించడం జరుగుతుంది. ఓకే, అయితే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. 1979లో మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అదేంటిదంటే క్యాలరీ స్టార్. అంటే ఒక వ్యక్తి రోజుకు అతడు తీసుకునే ఆహారం అనేది ఉంటుంది కదా, ఎంత ఆహారం తీసుకుంటాడు అనేది కౌంట్ చేస్తారనమాట. అయితే ఒక మనిషి జీవించడానికి ఎంత ఆహారం కావాలి అంటే ఇది గ్రామీణ ప్రాంతాలలో ఒక రకంగా ఉంటుంది, పట్టణ ప్రాంతాలలో ఒక రకంగా ఉంటుంది. మన ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి, ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఓకే, అదే పట్టణ ప్రాంతాలలో అయితే రోజుకు 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఓకే, ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఇన్ రూరల్ ఏరియా హీ షుడ్ టేక్ the 2400 calories of the food per day. Okay, if a person is in urban area they should take 2100 calories food per day. Okay, సో ఇది ఒక ప్రమాణం. ఏంటిది ఈ ప్రమాణం? ఏంటిది? క్యాలరీల ప్రమాణం అని చెప్తాం, ఇన్ క్యాలరీస్ టర్మ్స్. ఓకే, అంటే ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి 2400 క్యాలరీస్ కంటే తక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని పేదవాడు అంటారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉండే ఒక వ్యక్తి 2100 క్యాలరీస్ కంటే తక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకున్నాడు అనుకోండి, అతన్ని పేదవాడు అంటాం. ఓకేనా? సో ఇంతకంటే 2400 క్యాలరీస్ ఆర్ 2100 క్యాలరీస్ కంటే లెస్ అమౌంట్లో ఫుడ్, ఒకవేళ ఇంటేక్ ఫుడ్ అతనిది ఉంటే అతన్ని మనం పేదవాడు లేదా పూర్ పర్సన్ అని ట్రీట్ చేస్తాం. ఓకేనా? సో గుర్తుంచుకోండి, మనం ఇక్కడ పేదరికాన్ని లెక్కించడానికి 2 అంశాలను తీసుకుంటున్నాం. ఏమేంటివి అవి? ఒకటి పేదరికపు రేఖ, ఇంకొకటి ఏంటిది? క్యాలరీస్ టర్మ్స్. ఓకే, పేదరికపు రేఖ, క్యాలరీస్ టర్మ్స్. ఓకే, దెన్ మరి భారతదేశంలో పేదరికం ఎంత ఉంది అంటే ఎంత స్థాయిలో ఉంది, ఎంతమంది ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు అనే విషయాలను ఎస్టిమేట్ చేయడానికి ప్రభుత్వం
కృషి చేస్తూ ఉంటుంది. అయితే మన దేశంలో దండేకర్ అండ్ రత్ లాంటి ఆర్థికవేత్తలు పేదరికాన్ని వ్యక్తిగతంగా అంటే వాళ్ళ యొక్క సొంతంగా కూడా అంచనా వేయడం అనేది జరిగింది. ఓకేనా. భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడంలో దండేకర్ మరియు రత్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే. ప్రభుత్వం కూడా అఫీషియల్లీ ఎస్టిమేటింగ్ బై ఎన్ఎస్ఎస్ఓ. ఓకే. ప్రభుత్వం కూడా పేదరికాన్ని అంచనా వేస్తుంది. ఏ విధంగా? ఎన్ఎస్ఎస్ఓ అనే ఒక సంస్థ ద్వారా అంచనా వేస్తుంది. వాట్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఓ? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఓకే. ఈ సంస్థ ఏం చేస్తుందంటే మన దేశంలో పేదరికం యొక్క స్థాయి ఎంత ఉంది అనే విషయాన్ని లెక్కించడానికి కృషి చేస్తూ ఉంటుంది. ఓకే. ఎన్ఎస్ఎస్ఓ పేదరికాన్ని లెక్కించడానికి అంటే మదింపు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటిదంటే హెడ్ కౌంట్ మెథడ్. ఏం మెథడ్? హెడ్ కౌంట్ మెథడ్ అంటే తలల లెక్కింపు పద్ధతి. అంటే ఒక గ్రామంలో తీసుకున్నారనుకోండి, ఒక గ్రామంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనుషులను లెక్కించడం ద్వారా తీసుకోవడం. హెడ్ కౌంట్ మెథడ్ అంటే ఏం లేదు, మనుషులను కౌంట్ చేయడం, ఎన్ని తలలు ఉన్నాయని కౌంట్ చేయడం. ఓకేనా. అయితే ఇట్లాంటి ఎస్టిమేషన్స్ ద్వారా ఈ మధ్య కాలంలో పేదరికం యొక్క స్థాయి దాదాపుగా 21% ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా? ఇట్ ఈజ్ అరౌండ్ 21%. ఓకే. అయితే ఈ పర్సంటేజ్ విషయంలో చాలామందికి విభేదాలు ఉంటాయి. ఒక్కొక్కరి ఎస్టిమేషన్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే మనం అఫీషియల్గా తీసుకున్న ఎన్ఎస్ఎస్ఓ యొక్క కౌంట్ ప్రకారం రీసెంట్గా 21% పావర్టీ అనేది మన దేశంలో ఉంది. ఓకేనా. సో ఈ విధంగా పేదరికాన్ని మనం ఎన్ఎస్ఎస్ఓ అనే సంస్థ ద్వారా అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఓకే. దెన్ మరి మన దేశంలో పేదరికం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చెప్పాలి అంటే ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. మన దేశంలో 81-91 వరకు కూడా మన దేశంలో పేదరికం యొక్క శాతం పెరుగుతూ వచ్చింది, పేదవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకు అంటే స్వాతంత్రం తర్వాత జనాభా పెరుగుదల అనేది విపరీతంగా జరిగింది మన దేశంలో. దీనివల్ల ఏమైందంటే పేదరికంలో ఉన్న వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరుగుతూ వచ్చింది. ఓకే. ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాల కంటే జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉండడం వల్ల పేదల సంఖ్య అనేది చాలా ఎక్కువగా మన దేశంలో పెరిగింది. ఓకే. 1970-80 దాకా కూడా పర్సెంటేజ్తో సహా పెరిగింది. అయితే 1981 ఆ ప్రాంతం నుంచి తర్వాత పర్సెంటేజ్ అనేది క్రమంగా తగ్గడం స్టార్ట్ అయింది. కానీ పేదల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. ఓకే. సో 2000 తర్వాత నుంచి మన దేశంలో పేదరికం యొక్క శాతం తగ్గుతూ వచ్చింది, అదేవిధంగా పేదల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా ఎస్టిమేషన్ ప్రకారం దాదాపుగా మన దేశంలో ఒక 25 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు అని ఒక అంచనా వేసుకోవడం అనేది జరిగింది. అంటే 21%. ఓకే. దెన్ మరి మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని చెప్పవచ్చు. అంటే ఎన్నో కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఉండడానికి ఇల్లు లేక, 2 పూటల ఆహారం దొరకక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ప్రపంచంలో పేదరికం ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఉంది అని చెప్తాం. ఓకేనా. సో మరి మన దేశంలో పేదరికం ఎందుకు ఎక్కువగా ఉంది? సో వాటికి గల కారణాలను మనం ఈ అంశంలో నేర్చుకుంటాం. చూడండి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ పావర్టీ? ఓకే. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్. మన దేశంలో జనాభా అనేది బాగా పెరుగుతూ వస్తుంది కదా. సో జనాభా పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు అనేవి అందుబాటులో ఉండకపోవడం వల్ల వాళ్ళు పేదరికంలోనే మగ్గుతూ ఉంటారు. ఓకేనా. సో ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, షెల్టర్ ఇల్లు వసతి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేకపోతాయి. దీంతో ప్రజలు పేదరికంలో ఉండడం అనేది వాళ్ళకు అలవాటైపోతుంది. ఓకే. పేదరికానికి గల రెండవ కారణం ఏంటిదంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం.
పేదరికానికి గల రెండవ కారణం ఇదే ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఐ థింక్ యూ నో దేర్ ఇస్ అ కొటేషన్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఆర్ ట్విన్స్. వాట్ ఈస్ దాట్? పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ట్విన్స్. అంటే పేదరికం, నిరుద్యోగం రెండు కూడా కవల పిల్లలు లాంటివి. అంటే పేదరికం వల్ల నిరుద్యోగం వస్తుంది, నిరుద్యోగం వల్ల పేదరికం వస్తుంది. అంటే ఒకదానికొకటి కారణం అవుతుంది అన్నమాట. అందుకే ఈ రెండింటిని మనము వేరువేరుగా చూడడం అనేది సాధ్యం కాదు. పేదరికానికి కారణం ఏంటిది అంటే నిరుద్యోగం అని చెప్తాం, నిరుద్యోగానికి కారణం ఏంటిది అంటే పేదరికం అని చెప్తాం. సో ఈ విధంగా ఈ రెండు సమస్యలు మన దేశంలో ముఖ్యమైన సమస్యలుగా ఉన్నాయి. అందుకే వీఆర్ ట్రీటెడ్ యాజ్ ట్విన్స్. ఓకే, వాట్ ఈస్ ద థర్డ్ రీజన్? థర్డ్ రీజన్ ఫర్ పావర్టీ ఈజ్ హై డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే మనం వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాం. ఉదాహరణకి మన యొక్క ఎస్టిమేషన్స్ చూస్తే, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ చూసినప్పుడు మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52% ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారు. దట్ మీన్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? వ్యవసాయం మీదనే ఎక్కువ మంది ఆధారపడి ఉంటున్నారు. ఇక్కడ ఎందుకు ఆధారపడి ఉన్నారు అంటే దానికి ఎక్కువ కారణం కూడా ఉంటుంది. వాళ్ళు వేరే ఏదైనా పని చేయడానికి ఇతర రంగాలలో వాళ్ళకి ఎలాంటి ఉపాధి దొరకకపోవడం వల్ల ప్రజలు తప్పనిసరిగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. ఇది ప్రధానమైన కారణం. సో దీంతో ఎక్కువ మంది ప్రజలు, శ్రామికులు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం అనేది ఎక్కువగా ఉండదు. సో ఆదాయం తక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆధారపడ్డ శ్రామికులందరూ కూడా పేదరికంలోనే ఉండిపోవడం జరుగుతుంది. సో మన దేశంలో పేదరికం అనేది తగ్గిపోవాలంటే ఏం జరగాలి? వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న శ్రామికులు ద్వితీయ, తృతీయ రంగాల వైపుగా మరలిపోవాలి. అప్పుడే వ్యవసాయ రంగం మీద ఆధారపడడం తగ్గిపోతుంది. అదేవిధంగా పేదరికం అనేది కూడా తగ్గిపోతుంది. మనందరికీ తెలుసు, ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది ఒక ఇండికేటర్గా మనం అగ్రికల్చర్ సెక్టార్ని తీసుకుంటాం. ఎట్లా? ఇఫ్ ద మోర్ పర్సెంటేజ్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఈజ్ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్, దట్ మీన్స్ దట్ కంట్రీ ఈజ్ ఇన్ అండర్ డెవలప్మెంట్. ఓకే, అంటే ఏంది? వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు అంటే అర్థం ఆ దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు అని. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? ఫెయిల్యూర్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్. మన దేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ని ప్రభుత్వం అమలు చేసింది. అయితే 1950 దశాబ్దంలోనే, 1950 దశాబ్దంలోనే భూ సంస్కరణలను మన దేశంలో అమలు చేయడం జరిగింది. కానీ ఈ భూ సంస్కరణలలో ఉండే అనేక లోపాల కారణంగా ఈ భూ సంస్కరణలు విజయవంతం కాకపోవడం వల్ల మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అనేది కొనసాగుతూ వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద అనదర్ రీజన్ ఫర్ పావర్టీ? అండర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ అంటే ఏంది? ఇక్కడ మన దేశంలో ఉన్న సహజ వనరులు ఉన్నాయి కదా, వాటిని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనివల్ల కూడా మన దేశంలో అభివృద్ధి అనేది జరగక ఇంకా పేదరికం అనేది కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకి మన దేశంలో నదీ నీటి వనరులను తీసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా 40% వరకు మాత్రమే నదీ జలాలను మనం వాడుకోగలుగుతున్నాం. మిగిలిన జలాలన్నీ కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే ఇక్కడ అర్థం, మనకు కావలసినన్ని నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం వల్ల మనం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? పేదరికం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, దెన్ ఇంకొక కారణం ఏంటిది? మనం అనుసరిస్తున్న డెవలప్మెంట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి వ్యూహం. మన దేశంలో అభివృద్ధి వ్యూహం అనేది ఏ విధంగా ఉంది అంటే, మన దేశంలో శ్రామికులు ఎక్కువగా ఉన్నారు.
అంటే శ్రమ సాంద్రత పద్ధతులను ఎక్కువగా ఉపయోగించాలి. కానీ మనం మూలధన సాంద్రత పద్ధతులను ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? ఉద్యోగాలు తక్ ఉద్యోగాలు తక్కువగా కల్పించబడతాయి. అందరూ ఎక్కువ మంది ప్రజలు నిరుద్యోగులుగా ఉంటారు. అంటే ఏంటి అర్థం? పేదరికం అనేది తగ్గిపోకుండా ఉంటుంది. సో మనం అనుసరిస్తున్న వ్యూహం అనేది ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? అంటే విలాస వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించుకుంటున్నామా? లేకపోతే ప్రజలకు అవసరమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నామా? అనేది ఆలోచించినప్పుడు మన అభివృద్ధి వ్యూహంలో ఉండే లోపాలు కూడా మన దేశంలో పేదరికం అనేది ఎక్కువగా ఉండడానికి కారణమవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఆ, పేదరికానికి వివిధ రకాల కారణాలు తోడ్పడుతూ ఉన్నాయి. మరొక కారణం ఉంది, పొలిటికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంది? మన దేశంలో రాజకీయ సాంఘిక పరిస్థితులు కూడా పేదరికం తగ్గించడానికి అనుకూలంగా లేవు. ఉదాహరణకి భారతదేశాన్ని దాదాపుగా 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటిది? భారతదేశాన్ని దోపిడీ చేయడం, బ్రిటిష్కి సంపదను తరలించుకోవడం. సో ఈ కాలంలో మన దేశంలో అభివృద్ధి అనేది తగ్గిపోయి పేదరికం యొక్క స్థాయి అనేది ఎక్కువగా పెరిగింది. స్వాతంత్రానంతరం కూడా రాజకీయ నాయకులు అనుసరిస్తున్న విధానాలు కానీ వారి యొక్క ఆలోచన ధోరణి కానీ పేదరికాన్ని తగ్గించడానికి ఉపయోగపడడం లేదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇట్లాంటి అంశాలన్నీ కూడా రాజకీయ రంగంలో ఉండడం వల్ల ప్రజలకు యొక్క అభివృద్ధి అనేది తగ్గిపోయి పేదరికం అనేది ఇంకా అలాగే కొనసాగుతుంది. అదేవిధంగా రాజకీయ నిబద్ధత లేకపోవడం, అంటే కమిట్మెంట్ టు రిడ్యూస్ ద పావర్టీ. ఇక్కడ అది అనేది అంటే పేదరికంని తగ్గించాలి అనే నిబద్ధత లేకపోవడం వల్ల కూడా మన దేశంలో పేదరికం అనేది ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఓకేనా? సో అనదర్ రీజన్ ఫర్ పావర్టీ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎకనామిక్ పవర్. మనందరికీ తెలుసు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంపద కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలోని కూడా మనం ఆలోచించినప్పుడు మన దేశంలో కూడా ఆర్థిక అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక శక్తి, ఎకనామిక్ పవర్ అనేది కొద్దిమంది చేతిలోనే ఉండడం వల్ల మిగిలిన ప్రజలందరికీ సరైన ఆదాయాలు, వసతులు, సంపదలు లేకపోవడం వల్ల ప్రజలు ఇంకా పేదరికంలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఓకేనా? దెన్ ఇంకొక కారణం, లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన దేశంలో ఇప్పటికీ కూడా అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉంది. 74% ఆఫ్ ద పీపుల్ ఆర్ లిటరేట్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్. ఓకే, అంటే 2011 లెక్కల ప్రకారం కేవలం 174 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అక్షరాస్యులై ఉన్నారు. మిగిలిన వాళ్ళకు అక్షరాస్యత లేకపోవడం అనేది జరిగింది. దీనివల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేవి తగ్గిపోయి వాళ్ళు ఇంకా పేదరికంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఓకేనా? పేదరికానికి మరొక కారణంగా ఇన్ఫ్లేషన్ కూడా చెప్పుకుంటాం. ఓకే, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరల పెరుగుదల. మన దేశంలో ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతూ ఉంటాయి. దీనిని మనం ద్రవ్యోల్బణంగా చెప్పుకుంటాం. స్వాతంత్రానంతరం అనేక సందర్భాలలో అనేక కారణాల రీత్యా దేశంలో ధరల పెరుగుదల అనేది కంటిన్యూగా ఉంది. సో ఈ ధరల పెరుగుదల అనేది ఎప్పుడు కూడా పేదవాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. వాళ్ళు సంపాదించిన ఆదాయం అంతా కూడా ఈ ధరల పెరుగుదల వల్ల వాళ్ళు అనుభవించకుండా పోతారు. సో ఈ విధంగా ధరల పెరుగుదల అనేది అరికట్టబడితే పేదరికాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఓకేనా? మరొక కారణం ఏంటిది? లో టెక్నాలజికల్ డెవలప్మెంట్. మన దేశంలో సాంకేతిక అభివృద్ధి అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. అంటే వివిధ రంగాలు ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని కానీ మరివిధ రంగాలను కూడా చూసినప్పుడు సాంకేతిక అంశాలను, సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో సాధారణ విత్తనాలను వాడడం, ట్రాక్టర్లు లాంటి వాటిని ఉపయోగించకపోవడం, మెరుగైన
వ్యవసాయ పద్ధతులను అనుసరించకపోవడం, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయంటే ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఉత్పత్తి అనేది పెరగదో ప్రజల యొక్క ఆదాయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయో ప్రజలు ఆటోమేటిక్గా పేదరికంలోనే ఉండిపోతారు. సో కాబట్టి ప్రభుత్వం మన దేశంలో ఉన్న సాంకేతిక అభివృద్ధి అనేది తక్కువగా ఉండడం వల్ల పేదరికం అనేది తగ్గిపోకుండా ఉన్నది. ఓకే, ద లాస్ట్ రీజన్ క్యాపిటల్ డెఫిషియన్సీ, మూలధన కొరత. ఆర్థికాభివృద్ధికి అవసరమైనంత మూలధన కల్పన అనేది మనం చేయకపోవడం వల్ల కూడా మన దేశంలో పేదరికం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకవేళ మూలధన కల్పన అనేది మనం బాగా చేసినప్పుడు అది ఆదాయాలను పెంచుతుంది, ఉత్పత్తిని పెంచుతుంది, తద్వారా పేదరికం అనేది తగ్గుముఖం పడుతుంది. ఓకేనా? సో ఇవి పేదరికానికి గల కారణాలు ఏమేంటివి? జనాభా పెరుగుదల, నిరుద్యోగం, తర్వాత అభివృద్ధి వ్యూహం అనుసరిస్తున్న అభివృద్ధి వ్యూహాలు, వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉండడము, అక్షరాస్యత లేకపోవడము, ధరల పెరుగుదల, రాజకీయ సాంఘిక కారణాలు, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, భూ సంస్కరణలు అమలు కాకపోవడం, సాంకేతిక అభివృద్ధి తక్కువగా ఉండడం, మూలధన కల్పన తక్కువగా ఉండడం, వీటన్నిటి వల్ల కూడా మన దేశంలో పేదరికం అనేది ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఓకేనా? సో ఇది మరి మనకు పేదరికానికి గల కారణాలను తెలుసుకున్నాం కదా. మరి పేదరికాన్ని నిర్మూలించడం కూడా ముఖ్యమే కదా. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పేదరికాన్ని తగ్గించడానికి ఏమైనా కృషి చేస్తున్నాయా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి మెజర్స్ టు ఎరాడికేట్ ద పావర్టీ? ఓకే, అంటే ఏంది? మన దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివిధ రకాల వ్యూహాలు ఏంటివి అనేది చూద్దాం ఈ టాపిక్లో. ఓకే, అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలని మనం రెండు రకాలుగా చెప్తాం. అందులో మొదటిది షార్ట్ టర్మ్ మెజర్స్, సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ మెజర్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే స్వల్పకాలిక చర్యలు. స్వల్పకాలిక అంటే తాత్కాలికంగా లేదా అతి తక్కువ కాలంలో పేదరికాన్ని తగ్గించడానికి చేసే ఉపశమన చర్యల్ని మనం తాత్కాలిక చర్యలుగా చెప్పుకుంటాం. వీటిని మనం ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తాం. ఒకటి ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, రెండు స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, థర్డ్ వన్ ఇస్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఇందులో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఏంది? ఈ పథకంలో ఈ వ్యూహంలో మనం ఏం చేస్తామంటే ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజలకు ఆదాయాలను కల్పించడం అనే ఉద్దేశంతో కొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉదాహరణకి ఎన్ఆర్ఈజీపీ, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఆర్ఎల్ఈజీపీ, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ట్రైజమ్, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్లాంటి పథకాలన్నీ ఏం చేస్తాయి? పేదరికంలో ఉన్న వ్యక్తులకు ఉపాధిని కల్పిస్తాయి, తద్వారా వాళ్ళకు తగినంత ఆదాయాలను కల్పిస్తాయి. ఐఆర్డిపి లాంటి పథకాలు కూడా అంతే, పేదవారికి ఆదాయాలను కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టింది. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన పథకం ఏంటిది? 100 days ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం కదా, అది ఎంజీఎన్ఆర్ఈజీపీ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లేదా ప్రోగ్రామ్. ఓకే, సో ఇది కూడా ఏంటిది? ప్రజలకు ఉపాధిని మరియు ఆదాయాలను కల్పించడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. సో స్వాతంత్రానంతరం అనేక రకాల పద్ధతులలో ప్రభుత్వాలు ఇట్లాంటి పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి. మరొక పథకాన్ని కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు, ఎఫ్డబ్ల్యూపి అంటే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, పనికి ఆహార పథకం. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే ఏంది? పనికి ఆహార పథకం. సో ఈ పథకాలన్నీ కూడా ఏం చేస్తాయి? ప్రజలకు ఉపాధిని ఇస్తుంది, అదేవిధంగా ప్రజలకు తగిన ఆదాయాన్ని ఇస్తుంది, తద్వారా ప్రజలు పేదవారు పేదరికం నుంచి బయటపడడానికి తోడ్పడతాయి. ఓకే, రెండవ రకం ఏంటిది? స్పెషల్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
అంటే ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు. ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు అంటే ఏంటివి? ఇందులో ఏముంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డీడీపీ. డీడీపీ అంటే ఏంటి? డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాలు. ఎడారి అభివృద్ధి పథకం డీడీపీ అంటే ఏంది? దేశంలో ఎడారి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేకంగా వ్యూహాలను అనుసరిస్తుంది. వాటిని మనం డీడీపీగా చెప్పుకుంటాం. ఇటువంటి ఈ కోవకి చెందిన మరొక పథకం ఏంటిది అంటే డిపిఏపి, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. అంటే ఏంది? కరువు ప్రభావిత ప్రాంతాల పథకం అని అంటాం దీన్ని. అంటే ఏంది? దేశంలో కొన్ని ప్రాంతాలలో కరువులు సంభవిస్తూ ఉంటాయి. తగినంత వర్షాలు లేనప్పుడు కరువులు సంభవిస్తే ఆ ప్రాంతంలో పంటలు పండకుండా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. సో అటువంటి అప్పుడు అక్కడున్న ప్రజలు పేదరికంలో ఉండిపోతారు. సో అట్లాంటి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ డిపిఏపి ప్రోగ్రామ్ను ప్రభుత్వం అమలు చేస్తుంది. అట్లాంటిదే మరొక పథకం హెచ్ఏడిపి, హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే కొండ ప్రాంతాల అభివృద్ధి పథకం. కొండ ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం అనుసరించే వ్యూహాలు అన్నమాట ఇవి. ఓకేనా? డిడిపి కానీ, డిపిఏపి కానీ, హెచ్ఏడిపి కానీ ఇవి ఎలాంటి పథకాలు అంటే ఒక సర్టిన్ ఏరియాను తీసుకొని ఆ ఏరియాలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అందుకే వీటిని ఏమంటాం? స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ద థర్డ్ కేటగిరీ ఇన్ దిస్ షార్ట్ టర్మ్ మెజర్స్? మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, ఎంఎన్పి అంటాం. అంటే ఏంది? ప్రజలకు కనీస సౌకర్యాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని తీర్చడానికి అనుసరించే పనులన్నింటినీ కూడా మనం ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్స్ అని అంటాం. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాలలో ప్రైమరీ ఎడ్యుకేషన్ను, ప్రైమరీ హెల్త్ని కల్పించడం. అంటే ఏంది? ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య వసతులను ఆ ప్రాంతంలో అందించినప్పుడు ప్రజలు విద్యను పొందగలుగుతారు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అదేవిధంగా మరొకటి అంశం ఏంటిది? డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంటే తాగునీటిని ప్రజలకు అందించడం. ఎలక్ట్రిసిటీ, రోడ్స్, కమ్యూనికేషన్స్ ఇట్లాంటి సౌకర్యాలను వివిధ ప్రాంతాలలో అందించినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు పేదరికం నుంచి బయటపడతారన్నమాట. సో ఈ విధంగా మన భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి అనుసరిస్తున్న స్వల్పకాలిక చర్యలు 3 రకాలు. ఓకేనా? ఉపాధిని కల్పించే పథకాలు, ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు, కనీస సౌకర్యాల పథకాలు. ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ షార్ట్ టర్మ్ మెజర్స్. ఓకేనా? బట్ వాట్ అబౌట్ లాంగ్ టర్మ్ మెజర్మెంట్స్ అంటే ఏంటి? అంటే తాత్కాలికంగా చేయడం కాకుండా లాంగ్ రన్లో కూడా వి షుడ్ eliminate the poverty levels. Okay, for that the government is doing some steps. Okay, what are those steps? For example, control of the population, okay, improving the literacy rate, development of the industrial sector, and development of the service sector. If industrial sector or service sector developed, then automatically the poor people will get employment in those sectors. So the pressure on agriculture sector will be decreased, and the poverty will be reduced. Okay, అంటే ఇన్ని ప్రభుత్వం ఒకవేళ పారిశ్రామిక సేవా రంగాలను అభివృద్ధి చేసినప్పుడు మెల్లగా ప్రజలు ఆ రంగాలలో ఉపాధిని పొందగలుగుతారు, తద్వారా పేదరికం నుంచి బయటపడతారన్నమాట. ఓకేనా? సో దీర్ఘకాలిక చర్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి? జనాభాను నియంత్రించడం మరియు అక్షరాస్యతను పెంచడం, ద్వితీయ తృతీయ రంగాలు అంటే వ్యవసాయేతర రంగాలను అభివృద్ధి చేయడం అనేది చేస్తారు. సో తద్వారా ఏమవుతుంది? మన దేశంలో పేదరికం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈరోజు చెప్పుకున్న పాఠ్యాంశంలో ముఖ్యమైన అంశాలు ఏమిటివి? పేదరికం యొక్క భావనను అర్థం చేసుకున్నాము, పేదరికాన్ని ఏ విధంగా లెక్కిస్తామో తెలుసుకున్నాము, మూడవది పేదరికానికి గల కారణాలను తెలుసుకున్నాము, నాలుగవది పేదరిక నిర్మూలన పథకాలను కూడా మనం తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ
ఫ్రమ్ ఆర్ గోపాల్ కృష్ణ. ఓకే.